ప్రజలు ఒక నాయకుడిని చూసి నమ్మకంతో ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. ఆ మాత్రం దానికే మా నాన్న ముఖ్యమంత్రి కదా, మా మేనత్త ముఖ్యమంత్రి కదా అని కుటుంబ సభ్యులు కుమారులు ప్రభుత్వంలోనికి చొరబడి అధికారాన్ని చెలాయించి ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటే ప్రజలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. రాజ్యాంగేతర శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించారు. ఆ ముఖ్యమంత్రి కుమారుడు కావచ్చు, మేనల్లుడు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా గెలవచ్చు, ఎంపీలుగా గెలవచ్చు, మంత్రులు కూడా అవ్వచ్చు. వాళ్ళు ఆ పాత్ర వరకు పరిమితమైతే ప్రజలు కూడా ఏమీ అనుకోరు. కానీ తాము ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటూ ఏకంగా ముఖ్యమంత్రి పని అంతా తామే చేస్తాం అని అనుకుంటే మాత్రం ఈ రాజ్యాంగేతర శక్తుల పట్ల ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు. ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని కోల్పోవడానికి కనిపిస్తున్న ఫ్యాక్టర్స్ లో కొన్ని బలంగా ఏపీలో కూడా అవే ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉన్నాయి. దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు రియలైజ్ అవుతారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ కాకపోతే విపరీతంగా మితిమీరిన మీడియా బలం కారణంగా తాము ఏం మాట్లాడినా, బహిరంగంగా ఎంత పని చేసినా సరే అదంతా ప్రజల్లోనికి పాజిటివ్ గానే మా మీడియా తీసుకెళ్తోంది అని తెలుగుదేశం పార్టీ పెద్దలు భావిస్తే, ఆ భ్రమంలో ఉంటే ఈ 3 ఏళ్ల పుణ్యకాలం కాస్త ప్రశాంతంగా గడిచిపోవచ్చు. కానీ కౌంటింగ్ రోజు మాత్రం వచ్చిన రిజల్ట్ చూసి విలిపించాల్సి ఉంటుంది. బెంగాల్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉండేవారు. ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారు. పార్టీలో ప్రభుత్వంలో మొత్తం ఆయనే ఆధిపత్యం చెలాయించేవాడు అన్నది బహిరంగ రహస్యం. చివరకు అది పార్టీలో కూడా సీనియర్లకు నచ్చేది కాదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడానికి ఆయన కూడా ఒక ప్రధాన కారణమని ఇప్పుడు విశ్లేషణలు చెప్తూ ఉన్నాయి. అలాంటి ఫ్యాక్టర్ స్టాలిన్ విషయానికి వస్తే, తమిళనాడులో స్టాలిన్ కుటుంబ సభ్యులు, అల్లుడు, భార్య వీళ్ళందరూ కూడా నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నారు. కొన్ని నిర్ణయాల్లో చివరకు తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చిత్ర పరిశ్రమను శాసించే దిశగా వెళ్ళిపోయారు. వీటన్నింటినీ ప్రజలు ఈ కుటుంబ పరిపాలన మితిమీరింది అన్న కోణంలో చూశారు. అందుకే అటువైపు మమతా బెనర్జీ కావచ్చు, ఇటువైపు స్టాలిన్ కావచ్చు అద్భుతమైన పథకాల్ని ప్రవేశపెట్టినా, అమలు చేసినా కూడా చివరకు ఫలితం మాత్రం ఇలా వచ్చింది. అంటే ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే, డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి ఒక పద్ధతి లేకుండా, ఒక గౌరవం లేకుండా రాజకీయాలు చేసినా, ఇష్టానుసారం కుటుంబ సభ్యుల జోక్యానికి అనుమతించిన, రాజ్యాంగేతర శక్తులు ముఖ్యమంత్రులు చేయాల్సిన పనులను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు అన్న ఒక కీలకమైన పాయింట్ కూడా ఈ ఎన్నికల తీర్పు ద్వారా బయటకు వస్తోంది. మంత్రి నారా లోకేష్ గారు మారాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక చైతన్యం ఉన్న రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఈ 2 ఏళ్ల కాలంలో చేయకూడని పనులన్నీ చేసేశారు. ఇంత చైతన్యం ఉన్న రాష్ట్రంలో అర్హత లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల్లో ఏ శాఖ నుంచి ప్రకటనలు ఇచ్చినా సరే నా ఫోటో వేసుకోవడం తప్పు అన్నది నారా లోకేష్ గారికి తెలిసి ఉండాలి. కానీ నారా లోకేష్ గారు తన ఫోటో ప్రతి ప్రభుత్వ ప్రకటనలో ఉండేలాగా చూసుకున్నారు. అంటే పూర్తిగా తన అధికారం లేకపోయినా సరే తానే ముఖ్యమంత్రిగా అన్నట్టు, అంటే షాడో సీఎం గా ప్రవర్తిస్తున్నారన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమైపోయింది. 99 పైసలకు భూమిని విశాఖపట్నంలో ఎంతైనా సరే నేను ఇస్తా 99 పైసలకి అన్నారు. ప్రభుత్వం ఇస్తుందని కూడా కాకుండా నేను ఇస్తానని అన్నారంటే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కంటే తానే గొప్ప వ్యక్తిని అని డిసైడ్ అయిపోయి బహిరంగంగా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారన్నది కూడా అర్థమైపోయింది. రెడ్ బుక్ చేతిలో పట్టుకొని ఎవరినైనా సరే అరెస్ట్ చేయించడం అన్నది నాకు 5 నిమిషాల పని అని నారా లోకేష్ గారు మాట్లాడారు. వీటన్నింటినీ ప్రజలు చాలా తీవ్రంగా నిశితంగా గమనిస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించడం లేదు, ప్రజలకు అవన్నీ తెలియదు అని అనుకుంటే కౌంటింగ్ రోజు మాత్రం బాధపడాల్సి ఉంటుంది. చివరకు తెలుగుదేశం పార్టీ మేలు కోరే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి నారా లోకేష్ చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు, కొందరు కనిపించని వ్యక్తులు నారా లోకేష్ వెంట కనిపిస్తున్నారు, క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నారు కలిసి అని చెప్పినప్పుడు నారా లోకేష్ దాన్ని సరి చేసుకోకపోగా క్రికెట్ మ్యాచ్ కు నేను వెళ్తా, కావాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా నేను టికెట్ ఇస్తా రమ్మనండి అని పిలవడం ద్వారా తాను ఎవరిని లెక్క చేసే పరిస్థితుల్లో లేను అన్న సందేశాన్ని ప్రజలకు నారా లోకేష్ గారే పంపించారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులు ఎక్కడైనా ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. కానీ ప్రతి కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ గారితో మంత్రులంతా సమావేశమై ఆయనతో కలిసి టిఫిన్ చేసిన తర్వాత కేబినెట్ భేటీకి వెళ్తున్నారు అన్నది నిజం. దాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ పత్రికలే ఘనంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ ప్రజలు నిశ్చితంగా గమనించలేకపోతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే అమాయకత్వం. అంటే నారా లోకేష్ గారిని ఒక పెద్ద నాయకుడిగా ఎలివేట్ చేసే క్రమంలో ఆయన మొత్తం ప్రభుత్వాన్ని, మంత్రుల్ని శాసించే శక్తి సామర్థ్యాలు వచ్చాయని చెప్పే ప్రయత్నంలో నారా లోకేష్ ని మనం స్వయంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రజల ముందు ఉంచుతున్నామన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం మర్చిపోతోంది. ఐటీడీపీకి నాయకత్వం వహిస్తున్నది నారా లోకేష్ గారే అన్నది అందరికీ తెలుసు. ఆ ఐటీడీపీ ద్వారా వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీ మీద ఎలాంటి ప్రచారం చేయిస్తున్నారో కూడా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. చేయాల్సిన పని చేయకుండా పరిపాలన ఎందుకు ఇచ్చారు మన చేతికి అన్న విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు 2 ఏళ్లు గడుస్తున్నా వైసీపీ గొడ్డలి పార్టీ, వైసీపీ అరాచకం,
వైసీపీ వాళ్ళే అన్నిటికీ కారణమని చెబుతూ ఉండడం వల్ల ఈ రోజుకు మనల్ని మభ్య పెట్టుకుంటున్నామే కానీ ప్రజలు వీటిని చాలా గమనిస్తూ ఉన్నారు. చేయాల్సిన పని చేయకుండా వీళ్ళు ఇంకో పని చేస్తూ ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది ప్రజలకు అర్థమైపోతోంది అన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గమనించలేకపోతోంది. అంటే నారా లోకేష్ గారు వెంటనే ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫోటో రాకుండా జాగ్రత్త పడాలి. క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో సమావేశం కావచ్చు, కానీ కనీసం దాన్ని బయటికి రాకుండా చూసుకోవాలి. రెడ్ బుక్ అరెస్టుల్ని వెంటనే ఆపాలి. రెడ్ బుక్ అన్నది చాలా గర్వంగా ప్రకటించుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కరుడు కట్టిన నేర స్వభావం ఉన్న వ్యక్తులకి చాలా సరదాగా అనిపించవచ్చు, కానీ సామాన్య ప్రజలు మాత్రం ఈ రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష నాయకుల మీద వరుసగా పెడుతున్న కేసులు, దాడులు ఇవన్నీ చాలా తీవ్రంగా తీసుకుంటూ ఉన్నారు. బెంగాల్లో కూడా టీఎంసీ కార్యకర్తలు ఒక దశలో హింసను నమ్ముకున్నారు. ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేయడాలు, వాళ్ళ కార్యకర్తల్ని చంపడాలు ఇలాంటివన్నీ చేశారు. కానీ ఏపీలో అంతకంటే దారుణంగా జరుగుతోంది. ఏదో ఆవేశంలో ఎన్నికల కౌంటింగ్ ముగిసిన ఒక వారం 10 రోజుల్లో జరిగాయంటే అనుకోవచ్చు, కానీ ఏళ్లు గడుస్తున్న తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీదకి మూకదాడులకు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారు. వాళ్ళ మీద కనీసం కేసులు ఉండడం లేదు. ఎస్పీలు, డీజీపీలు కూడా ఫోన్లు చేస్తే స్పందించని పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మహిళల మీద ఏదైనా దాడులు జరిగితే మమతా బెనర్జీ గారు అక్కడికి వెళ్ళి ఫస్ట్ నిలబడేవారు. కానీ ఆమె ఈ మధ్య మహిళల మీద బెంగాల్లో దాడులు జరుగుతున్నా వాటిని పట్టించుకోకపోగా ఆ ప్రచారం పైన ఎదురు దాడి చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అలాంటి ఫ్యాక్టర్స్, సిమిలారిటీస్ ఏపీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు మా మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారని మహిళలు రోడ్డు ఎక్కినా సరే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టించడం, నడి రోడ్డు మీద పోలీసుల చేతుల్లో లాఠీలు తీసుకొని కూటమి నాయకులు సదరు మహిళల్ని కొట్టినా సరే కనీసం సదరు నాయకుల్ని మందలించలేని స్థాయిలో రాష్ట్ర పరిపాలన ఉంది. తమిళనాడులో మద్యం షాపుల్లో ఒక్కో బాటల మీద 10 రూపాయలు అధికంగా వసూలు చేశారు. అది కూడా స్టాలిన్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతకు కారణమైందని అనాలిసిస్ చెప్తోంది. అంటే ఓ 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటేనే అంత సివియర్ గా అక్కడ రియాక్ట్ అయినప్పుడు పబ్లిక్, ఏపీలో ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం 1,00,000కు పైగా బెల్ట్ షాపులను నడుపుతున్నారు. వీటిని గ్రామీణ ప్రజలు గుర్తించకుండా ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. అవినీతి పేటరేగిపోవడం కూడా సదరు రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూలిపోవడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక ఏపీలో అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ 2 ఏళ్లలో ఏమైనా జరుగుతుంది, మళ్ళీ గెలుస్తామో లేదో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తరహాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి నాయకత్వం వరకు ఏకదాటిగా ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా వాటి పరిగణలోనికి తీసుకోకుండా అవినీతికి పాల్పడుతోంది, అక్రమాలకు పాల్పడుతోంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. చివరికి వీటన్నింటినీ కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి గారే మొన్న పామరు సమావేశంలో, తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో అన్ని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే పనులు చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. క్యాడర్ని, నాయకుల్ని కూడా మీరు పరిగణలోనికి తీసుకోవాలి. క్యాడరు, నాయకులు బలంగా బాగా ఉంటేనే పార్టీకి కూడా మంచి జరుగుతుందని చెప్పే స్థాయికి వెళ్ళారు. అంటే పరోక్షంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సమిష్టిగా సంపాదించుకోవాలి అన్నట్టుగా పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సందేశం ఇచ్చారు. అసలు ఒక ముఖ్యమంత్రి ఇంత బహిరంగంగా మాట్లాడడం అనేది సాహసం. మరి ఏమో, మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చినప్పటికీ కూడా మనం చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మి వైసీపీని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రచారం చేస్తే ఇంకోసారి ప్రజలు ఎందుకు నమ్మరు? మనం ఏం చేసినా సరే అదంతా మేము లోక కళ్యాణం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసమే చేస్తున్నామని ప్రచారం చేస్తే ఈ అమాయక జనాలు ఇంకోసారి ఎందుకు నమ్మరు అన్న ధీమాలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉండవచ్చు. కానీ గమనించాల్సింది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ మీద చేసే విమర్శలకి ప్రజలు నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ అధికారంలో ఉంటూ నిత్యం ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉంటే దాన్ని ప్రజలు హర్షించరు, డైవర్ట్ చేస్తూ ఉన్నారు, మొత్తం తప్పుదారి పట్టిస్తున్నారు వ్యవస్థల్ని, ప్రజల్ని అని ప్రజలు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. సో బెంగాల్, తమిళనాడు ఈ ఎన్నికల ఫలితాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం, నాయకులు చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే సాయంత్రానికి మేము సానుకూలంగా పబ్లిక్లోనికి తీసుకెళ్లామని మీడియా మభ్య పెడితే, దాన్ని నమ్మితే తెలుగుదేశం పార్టీ ఒకరోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.